హాయ్ అండి. ఈరోజు బిగ్ బాస్ 9 తెలుగులో మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే మెయిన్గా ఓనర్స్కి టెనెంట్స్కి పెద్ద గొడవ అయితే కనుక జరగబోతుందండి. అసలు ఫస్ట్ సెకండ్ వీక్లో ఓనర్స్గా ఉన్న పర్సన్స్ ఇప్పుడు టెనెంట్స్గా ఉన్న పర్సన్స్ ఓనర్స్ మారాక ఇప్పుడున్న ఓనర్స్ యొక్క మాట టెనెంట్స్ అసలు వినట్లేదని చెప్పి అందరూ చాలామంది చెప్తున్నారు. బట్ వీళ్ళతో పాటుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఇప్పుడైతే కనుక టెనెంట్స్ మేము 5 ఉన్నాము, మీరేమో 9 మెంబర్స్ ఉన్నారు. సో తక్కువ మందికి ఎక్కువ మంది చేయాలంటే కనుక పర్సన్స్ సరిపోవట్లేదని చెప్పి చెప్తారు. అసలు ఎవరి గురించి ఈ టాపిక్ వచ్చింది, ఎందుకు వచ్చిందని డీటెయిల్గా చెప్తాను. దానితో పాటుగా ఒక 3 మెంబర్స్ని ఆల్రెడీ బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళ గురించి ఒక టాస్క్ అనేది జరుగుతుంది. ఆ టాస్క్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే కనుక. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేసుకోండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే కనుక వీడియోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ సో నిన్న ఈవినింగు డిన్నర్ చేసేటప్పుడు తనుజాకి దాని తర్వాత భరణికి క్లాష్ వస్తుందండి. తనుజాకను మన మాస్క్ మ్యాన్ హరీష్కి క్లాస్ వస్తుంది. ఎందుకంటే కనుక వంట వండడానికి చెఫ్ అనేది ఒక ఆయనే ఉన్నారు. బట్ తనుజ యాజ్ ఏ చెఫ్ ఫుడ్ సూపర్వైజర్గా తను ఏం చెప్తా అంటే, సో ఎవరు ఖాళీగా ఉంటే ఓనర్స్లో కెప్టెన్ కానీ నేను కానీ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తాము, చేయకుండా అయితే ఉండము అని చెప్పి చెప్తుంది. కానీ భరణి మన హరీష్ ఏం చేస్తాడు, నాకు పిండి కలపడం రాదు, మిమ్మల్ని కలపడం అంటాడు. యాజ్ ఏ మానిటర్గా తను ఎందుకు కలుపుతుంది, చేపించాల్సిన రెస్పాన్సిబిలిటీ తనది కానివ్వండి మానిటర్ అంటే. సో ఇక్కడ ఏంటంటే హరీష్కి బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది అనమాట. సో హరీష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక దయచేసి హెడ్ అవ్వద్దు. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పరంగానే. ఓకేనా ఫ్రెండ్స్. బట్ ఇక్కడ హరీష్ ఏం చెప్తారంటే పిండి కలపండి అని చెప్పి ఆర్డర్ ఇస్తారనమాట. యాజ్ ఏ టెనెంట్గా అతను చేయాలి కానీ ఆర్డర్ వేయకూడదు. ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. అసలు అది చెయ్యకపోగా మన తనుజ గారిని సారీ చెప్పమంటాడు మనోడు. హరీష్ ఓనర్గా ఉన్నప్పుడేమో 100 మాటలు చెప్తాడు నీతులు. కోడికి గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి అనేది అని చెప్పి అన్నట్టు 100 మాటలు చెప్తానంట. అది మళ్ళీ ఇంకో చెప్తాడు, ఏదైనా మన దాకా వచ్చినంత వరకే, మన దాకా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తెలుస్తుంది అని చెప్పి మన డీమాన్తో కూడా చెప్తాడు ఎలిమినేషన్లో, హరీష్ని ఎలిమినేట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు నీ దాకా వచ్చింది కదా, ఓనర్గా ఉన్నప్పుడే 100 మాటలు చెప్పావు అందరికీ, నేను బాగా మంచిగా వండి పెడతాను, దాని తర్వాత నాకు అవకాశం వస్తే అందరినీ బాగా చూసుకుంటాను, అన్ని కళ్ళబుచ్చి మాటలని చెప్పావు అన్నమాట నువ్వు. సో మాటలు కోటలు దాటిని, పని మాత్రం జీరో. సామెత ఉంది కదా, మాటలు కోటలు దాటేసి మామూలుగా దుమ్మేస్తా, కొడిగేస్తా, అబ్బో నాకు స్కిన్ చేస్తా, అవతలేస్తానని చెప్పాడు. జీరో పర్ఫార్మెన్స్ అనమాట. సో అది ఒకటి అలా పెట్టగా ఇక్కడ అదంతా క్లాష్ అవుతుంది. తనుజ వచ్చి అందరి దగ్గర స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది, తను ఇలా ఉంటున్నాడు అలా చేస్తాడని చెప్పి. యాజ్ ఏ క్యాప్టెన్గా డీమాన్ పవన్ అయితే మంచి స్టాండ్ తీసుకుంటాడండి. వాళ్ళందరు చెప్తున్నా కూడా తను పేషెన్స్గా వీళ్ళకి చెప్తాడు, దాని తర్వాత హరీష్కి కూడా వెళ్ళి చెప్పి డీటెయిల్గా చెప్తాడు అనమాట. డీటెయిల్గా చెప్తాడనమాట హరీష్కి. సో డీమాన్ పవన్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా బిహేవ్ చేస్తాడు ఆయన అయితే కనుక. సో అటువంటి రోల్, ఆ స్టాండ్ తీసుకోవడం ఆ టైంలో చాలా అంటే చాలా సూపర్ అండి. ఒక పక్క ఓనర్స్ని హట్ చేయకుండా, ఒక పక్క టెనెంట్స్ని హట్ చేయకుండా, ఒక పక్క ఇతనికి మాట రాకుండా కూడా మంచి రోల్ తీసుకుంటాడు మనోడైతే కనుక డీమాన్ పవన్. ఎక్సలెంట్. మనోడైతే క్యాప్టెన్సీగా సూపర్ అంటే సూపర్ చేస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ డీమాన్ పవన్ వచ్చి కెలుకుతాడు తనుజని. ఏమని, తనుజ ఇలా చెప్తుంది పవన్కి, చపాతీ చేయటం రాదు అంటాడు హరీష్. పక్కనే ఫ్లోరా ఉంటుంది, పాపం ఫ్లోరా ఏది చేయమంటే చేస్తుంది కదా. హరీష్ ఏమో ఫ్లోరా హెల్ప్ తీసుకుని ఫ్లోరా గారు కొంచెం పిండి పెసగరా అంటాడు అనమాట. ఫ్లోరా చేస్తా అంది సపోర్ట్గా. హరీష్ పిలిచి సారీ చెప్పండి అంటాడు తనుజ. ఇప్పుడు తప్పు చేసావు యాజ్ ఏ టెనెంట్గా, సో సూపర్వైజరు అడగడం తప్పేం లేదు కదా, ఆలోచిస్తే సారీ చెప్పేస్తే అయిపోద్ది కదా. ఆర్గ్యుమెంట్ ఎందుకు, చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి హరీష్. ఇదే నీ గ్రాఫ్ లెవెల్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఇది. చిన్నవి ఎక్కడ కావాలో అక్కడ వదిలేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో మాత్రమే పట్టుకోవాలి. అన్ని సందర్భాల్లో పెట్టుకుంటే పులిహార అయిపోద్ది అన్నమాట చివరికి.
చెప్పండి అంటారు తనుజాని. తనుజ ఏమో నేను చెప్పను ఆన్సర్ పెద్ద గొడవ చేస్తుంది. సో యాక్చువల్లీ తన మిస్టేక్ ఏమీ లేనప్పుడు తనుజ ఎందుకు సారీ చెప్పాలి? అంత నెసిటీ ఏముంది? యాజ్ ఏ సూపర్వైజర్గా తను స్టాండ్ తీసుకొని దగ్గరుండి అన్ని చేపిస్తుందే కానివ్వండి. దట్టు ఏంటంటే ఎక్కడ రేషన్ త్వరగా అయిపోద్దని చెప్పి తను అంతా చూసుకుంటా చాలా జాగ్రత్తగా, ఎక్కడ ఎవరికి ఫుడ్ డిలే అవ్వకుండా, ఎవరికి ఫుడ్ తక్కువ కాకుండా, ప్రీవియస్ మానిటరింగ్లో ఉన్న ప్రియా కన్నా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ మంచిగా చేస్తుంది. సో తన్ని కూడా బ్లేమ్ చేద్దామని చూస్తాడు హరీష్. ఫ్లోరా దాని తర్వాత ఓనర్ కదా, తను ఎలా చేస్తుందని చెప్తుంది తనుజ. సో ఓనర్ చేయకూడదు, చేయించాలి కదా. హరీష్ది తప్పేముంది ఇక్కడ? అసలు ఏమైనా అంతలా కోపం పడాల్సిన అవసరం లేదు కదా అసలు అని అంటాడు పవన్. హరీష్ మిస్టేక్స్ అసలు ఏంటంటే సారీ చెప్పు అంటాం. సో అతని మిస్టేక్స్ ఏం లేకుండా సారీ చెప్పమంటుంది తనుజ అన్నట్టుగా తను అడుగుతాడు అనమాట. డీమాన్ యాజ్ ఏ కెప్టెన్గా సూపర్. హరీష్ మిస్టేక్స్ అసలు ఏంటంటే సారీ చెప్పు అనటం. అది యాక్చువల్లీ మన తనుజ కానీ సారీ చెప్పాలి అని అడగకపోతే ఏ ప్రాబ్లం ఉండేదన్నమాట. సో అది తనుజకి హరీష్కి పెద్ద ఫైట్ అనేది జరిగింది దీని దగ్గర చాలాసేపు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక రాముని ఎవరు లెక్క చేయట్లేదు. ఒక 3-4 మెంబర్స్ తను ఏం చెప్పినా తనని మాట్లాడనివ్వట్లేదు, తన వాయిస్ రానివ్వట్లేదు. ఎక్కడైనా ఏదైనా పాయింట్ మాట్లాడేటప్పుడు రాము ఏమైనా చెప్పబోతే కనుక నువ్వారా బాగు మేము చెప్పే మాట్లాడదు అన్నట్టుగా తనతో బిహేవ్ చేస్తున్నారంట. అది నేను అబ్జర్వ్ చేశానండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నా అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే తను ఒక పాపులర్ సింగర్, ఓకేనా? ఒక పాపులర్ సింగర్ ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఏంటంటే తనకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు తను బయటికి వెళ్తాడు. సో తను బయటికి వెళ్ళినప్పుడు జనాలు అనుకుంటారు కదా తక్కువ చేసి చూశారు రాముని అని చెప్పి తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. దాని తర్వాత ఓటర్స్ వేసి ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. తనకున్న పాపులారిటీ అంతా ఇంత కాదు. ఎందుకంటే తెలుసు మనకు రాము కొన్ని సాంగ్స్ కొరియోగ్రఫీ చేసి ఓన్ నాలెడ్జ్ అతను బిల్డ్ చేసుకున్నాడు. సో అంత మంచి స్కిల్డ్ ఉన్న పర్సన్ని మనం తక్కువ చేసి చూడకూడదు హౌస్లో ఎవరైనా. సో అది ఒక సజెషన్ నా తరపు నుంచి అయితే కనుక. దాని తర్వాత ఇది ఒక టాపిక్. దాని తర్వాత మెయిన్గా ఏంటంటే శ్రీజ డిష్ వాషర్స్ దగ్గర వాష్ చేస్తూ నోట్లో వాటర్ పొక్కులు వేసేసుకుని అక్కడే వస్తుందంట. ఆల్రెడీ అది మన సంజన గారు చూశారు. అసలు ఎవరి గంటలోనే పనకుండా ఉండాల్సిందో ఆవిడ గంటలోనే పడింది. ఆవిడ ఊరుకోదు కదా, ఆల్రెడీ కెప్టెన్కి చెప్పింది. కెప్టెన్ వాళ్ళు అడుగుతాడు. అక్కడ కూడా శ్రీజాకి సంజనకి పెద్ద ఫైట్ అయితే జరిగిపోద్ది. అసలు శ్రీజ అయితే కనుక గై అని పడిపోద్ది. నాకు చెప్పచ్చు అక్కడే, నేను అక్కడ తెలియజేసుకునేవాళ్ళంటే నాకు 2-3 గంటల వరకు చేయాల్సిన టైము లేదు నాకు సంజన గారు చెప్తారనమాట. సో అలా లేనప్పుడు మీరు సైలెంట్ కూర్చోండి అని చెప్పి శ్రీజ అంటుంది అనమాట. అక్కడ కామెడీగా వాళ్ళకి బిగ్ ఫైట్ అనేది జరుగుతుంది. సంజన గారు ఫైర్ అవుతారు అక్కడ. యాక్చువల్లీ ఆవిడ జెన్యూన్గా చెప్పాలంటే కనుక ఫైర్ అవ్వాల్సిన నెసిటీ లేదు. బట్ ఏంటంటే ఆవిడ కావాలని ఫైర్ అయ్యారో ఏంటో మంచి నాకైతే అర్థం కాలేదు. దాని తర్వాత శ్రీజ ఏ పని సరిగ్గా చేయటం లేదు ప్రియా అంటుంది అనమాట. సో నిజమేనండి, ఇప్పుడు ప్రియా అంటుందంటే ఓకే, శ్రీజ నిజంగా ఏ పనులు సరిగ్గా చేయట్లేదు. యాక్చువల్లీ తను బట్టలు వాష్ చేయాలి. బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా అన్ని వాటర్ ఫ్లోర్ మీద వేసుకుంటా వెళ్ళి అలాగే పోతుంది అనమాట. జారి పడితే నడి విరిగిపోద్ది. అంతా వాష్. ఇప్పుడైనా క్లాస్ ఏమైనా ఎవరు పిండుకోవాలి కదా, ఏమైనా వాటర్ ఉంటే కనుక సరిగ్గా చేయట్లా. అసలు నాకు తెలిసి ఈసారి టెనెంట్స్ అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఏ పని సరిగ్గా చేయట్లా. దాని తర్వాత కొన్ని ఓనర్స్ కావాలని చేస్తున్నారు అంటాడు కెప్టెన్. సో తను ఎందుకంటాడంటే ఆ మాట, కావాలని చేయడం అంటే ఇంటెన్షనల్గా ఏమైనా చేస్తున్నారా అని చెప్పి ఓనర్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో తను అందరిలో చెప్తాడు అనమాట. ఇక్కడ డీమాన్ పవన్ యొక్క స్టాండ్ సూపర్గా ఉందండి. తను ఏది స్కిప్ చేయట్లా. ఒకళ్ళు చెప్పింది పట్టించుకుంటున్నాడు, ఒకళ్ళు చెప్పింది మిస్టేక్ ఏమైనా ఉంటే మిస్టేక్ అని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళ దగ్గర నెగిటివ్ ఏమైనా ఉంటే కనుక పాజిటివ్గా వాళ్ళని మారుస్తున్నాడు. డీమాన్ పవన్ యొక్క కెప్టెన్సీ అయితే సూపర్ అనమాట నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక. ఇక్కడ కాకుండా మళ్ళీ ఇదే కాకుండా హరీష్ ఫస్ట్ శ్రీజ బ్యాడ్ వర్క్ అని ఉంది. ఇక్కడ డిబేట్ పెట్టారు. ఓనర్స్ అందరూ టెనెంట్స్ మీద టైట్ చేస్తున్నారు అనమాట. సో అందరూ కూడా మీటింగ్ పెట్టారనమాట. సో ఇలా కాదు లోపలికి వచ్చేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన మన గోని అడిగారు అని చెప్పి ఒకళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుంటారనమాట. దాని తర్వాత ఫుడ్ వండేటప్పుడు ఖచ్చితంగా ఫుడ్ మానిటర్ని అడగాలి. ఫుడ్ మానిటర్ లేకపోతే అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే కెప్టెన్కి చెప్పాలి. సో ఎవరి యొక్క ఇండివిజువల్ వర్క్ వాళ్ళకి సూపర్వైజర్కి చెప్పిన తర్వాతే వాళ్ళకి అలౌ చేయండి, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్పుకొని కొన్ని పాయింట్స్ పెడతారు.
ఇక్కడ ఏంటంటే సుమన్ అన్న మధ్యలో వచ్చేసి యాక్చువల్లీ ఇలా పాయింట్ ఏంటంటే హరీష్ గారిని చెఫ్ నుంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుందాం అనే ప్లాన్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే తనుజ ఒక మాట అంటుంది, మీరు ఎవ్వరికి అభ్యర్థం లేకపోతే నేను ఉండి పెడతానని చెప్పి తనుజ అంటుంది అనమాట. సో నాకెంతో మరి అది కొంచెం ఇదిగా అనిపించింది. అప్పుడు డిమాండ్ పవన్ చెప్తాడు, ఓనర్గా నువ్వు చేసుకోకూడదు, వాళ్ళ చేత చేయించాలని చెప్తాడు అనమాట. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్లో కూడా ఓనర్స్ చేయకూడదు, వర్క్ ఏది చేయించాలని చెప్పి రూల్ అనమాట. ఇక్కడ సుమన్ అన్న లేచి మంచి ఫైర్ అయ్యి 2 మాటలు చెప్తాను అనమాట. ప్లేట్స్ యాక్చువల్లీ మనలో కూడా తప్పు ఉంది, మన ఓనర్స్లో కూడా. ప్లేట్స్ దాంతో టీ తాగిన కప్పులు ఇవన్నీ ఏంటంటే తాగేసి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు షింకుల దగ్గర వాటి దగ్గర. అది మనకి నెగిటివ్గా ఉంటుంది. ఎవరి కప్పులు వాళ్ళు కడుక్కోండి, ఎవరి ప్లేట్స్ వాళ్ళు కడుక్కోండి, అలా వదిలేయద్దు. భరణి గారు కూడా నేను చూశాను, నేను చెప్పాను 2-3 కూడా ఆల్రెడీ ఇది మిస్టేక్ జరుగుతుంది, రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్తారు. దాని తర్వాత సెల్ఫ్గా ఎవరికి వాళ్ళే వాష్ చేసుకోండి ప్లేట్స్ అని చెప్తారు. వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలని చెప్తారు అనమాట. వాళ్ళు రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందైనా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పర్మిషన్ అడగాల్సిందే, అడగకుండా అయితే రానివ్వమని చెప్పి డీటెయిల్గా తగ్గొట్టి చెప్తారనమాట. అక్కడతో ఆ టాపిక్ అయిపోయింది. సో ఈవినింగ్ దగ్గర ఇంకా 7 o'clock అవుతుంది. ఎవరికైతే బ్లాక్ సీట్స్ వచ్చినాయో, ఎవరు శ్రీజ, ఫ్లోరా సైని, రితు చౌదరి, వీళ్ళు ముగ్గురికి బ్లాక్ సీట్స్ వచ్చినాయి. బ్లాక్ సీట్స్ వాళ్ళకి బిగ్ బాస్ అయితే కనుక అదిరిపోయే టాస్క్ ఇచ్చారు. ఇక్కడైతే కనుక శ్రీవంగి దమ్ము శ్రీజ కాదు, శ్రీజ అనాలి ఆవిడ అయితే కనుక ఎరక్కొట్టేసింది అయితే టాస్క్ అయితే కనుక. ఏమాట అంత బక్కగా ఉండి రితు చౌదరిని దడదడలాడిచ్చింది అనమాట. ఎందుకంటే కనుక ఇక్కడ నిజంగా చెప్పుకోవాలండి, పాపం శ్రీజ అయితే కనుక కష్టపడి ఫ్లోరాని అయితే కనుక నామినేషన్ నుంచి ఈ వీక్ అయితే కనుక తప్పించింది. సో నిజంగా హార్ట్ఫుల్గా తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్లోరా గారు అయితే కనుక. తను గెలిపించి ఉండకపోతే కనుక ఖచ్చితంగా ఈ వీక్ అయితే కనుక రితు చౌదరి అవుట్ అయి ఉండాలా తన టాస్క్ గెలిచినా కూడా. బట్ నామినేషన్స్ యొక్క ఓట్లు రితు చౌదరికి తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా ఎలా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆలోచిస్తే రితు చౌదరినే వెళ్ళిపోద్ది హౌస్ పరంగా. సెలబ్రిటీస్లో కామనర్స్లో ప్రియా అయితే ఖచ్చితంగా 100% అయిపోతుంది. తన ఓటింగ్ పర్సెంట్ అస్సలు పెరగలేదు, అలాగే ఉంది 8%. తను 100% వెళ్ళిపోద్ది. ఒక నామినేషన్ ఉంటే తనే వెళ్ళిపోద్ది, 2 నామినేషన్ ఉంటే రితు చౌదరి తనతో పాటు వెళ్ళిపోద్ది అనమాట. ఈ టాస్క్లో అసలు టాస్క్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కనుక బయట నుంచి సంచాలకుగా మా సంజన గారు వ్యవహరిస్తారు. సంజన గారు లోపల నుంచి బయట నుంచి బాల్ వేస్తారు, ఒక బాల్ వాళ్ళ ముగ్గురులో ఎవరైనా పట్టుకుంటే ఆ వేలో నుంచి వచ్చి ఒక బాక్స్లో పెట్టారు. తర్వాత 4 బాల్స్ అన్నీ ఒకళ్ళు పట్టుకున్న ఒక బాల్ ఉన్న చివరికి ముగ్గురికి వేస్తారనమాట. బాల్స్ అన్ని అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి విసరాలన్నమాట, అంటే జంప్ చేసేస్తారు కదా. సో అలా బాస్కెట్ బాల్ లాగా చేయాలన్నమాట త్రో. ఆ బాక్స్లో 3 బాల్స్ పడితే వాళ్ళు విన్ అయినట్టు, ప్లస్ నామినేషన్స్ కూడా సేవ్ అవుతారు. ఆ గేమ్లో కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఒకరినొకరు హెల్ప్ చేసుకోవచ్చు, ఒకరినొకరు సేవ్ చేసుకోవాలన్నట్టుగా బిగ్ బాస్ చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బాల్ శ్రీజ తీసుకుంటుంది. అసలు ఒక్క ఫైట్ మామూలుగా ఉండదు. నిజంగా చెప్పాలంటే అసలు శ్రీజ మీద ఎలా పడితే అలా రితు చౌదరి పిసికేయడం, తొక్కేయడం, అసలు పైకెక్కి అసలు ఎలా పడితే అలా చేసింది పాప. అయినా కూడా శ్రీజ ఎక్కడ తగ్గకుండా ఫ్లోరా గారి గురించి అయితే పోరాడి విపరీతంగా అసలు తనైతే కనుక గెలుస్తుందండి. టాస్క్లో తను ఆడిన విధానం మాత్రం తనలో ఫుల్ ఫైర్ అయితే నేను చూశాను. నిజంగా చెప్పాలంటే సండే అయితే కనుక బిగ్ బాస్లో సాటర్డే సండే అయితే కనుక నాగార్జున గారు ఖచ్చితంగా తన గురించి అయితే పొగుడుతారు. ఇన్ని రోజులు పొగడలేదని చెప్పి వెయిట్ చేస్తుంది. కసితీర ఆడి పొగిడించుకోవడానికి రెడీ అయిపోయింది శ్రీజ అయితే కనుక. తను ఆడడం వల్లే ఫ్లోరా సైని గారు ఉన్నారు. ఇంకా అయితే కనుక ఫస్ట్ బాల్ పట్టుకుంటే ఫైట్ జరిగింది. ఇక్కడ ఫ్లోరా అసలు నుంచొని చూస్తుంది అనమాట. ఫ్లోరా అసలు నిజంగా ఆడదండి. మనం కూర్చున్న పర్సన్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు నువ్వు ఆడు, ఖచ్చితంగా ఆడాల్సిందే అని చెప్తే కానీ అక్కడతో ఆడదాం. ఇక్కడ శ్రీజ గెలిస్తే రాముని సేవ్ చేస్తుందని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే కనుక తర్వాత నాకు ఆటలో అర్థమైందన్నమాట. ఏంటంటే కనుక సంజనీ ఫ్లోరాకి సపోర్ట్ చేస్తుంది, తను సేవ్ చేస్తుందని చెప్పి అర్థమైందనమాట. సో ఇక్కడ మధ్యలో ఇమ్ము అన్న ఫుల్ కామెడీ చేస్తాడండి. ఏమనంటే కనుక ఆడాలి చేయాలి, ఆల్రెడీ నువ్వు మంచిగా ఆడుతున్నావు, పట్టుకో గట్టిగా పట్టు అని చెప్పి కామెడీ చేస్తాడనమాట. అసలు నాకైతే ఇమ్మి బ్రదర్ చేసేది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అలా కామెడీ మధ్యలో ఉండాలి, అదే ఎంటర్టైన్మెంట్ అనమాట. ఆడేవాళ్ళకి చూసేవాళ్ళకి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట. దట్ ఈజ్ ద ఇమాన్యుయల్ బ్రదర్. శ్రీజ రితు అని ఇక్కడ అరుచుకుంటారు. సో దేనికంటే కనుక ఇక్కడ రితు చౌదరి చాలా ఫేక్ గేమ్ ఆడుతుందండి.
తన వైపు జనాలు ఉంటేనేమో తనకి మంచి, తన వైపు లేకపోతే తనకి చెడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది అనమాట ప్రతిదానికి. శ్రీజ అయితే కనుక సూపర్గా ఆడిందండి. అసలు ధీమాన్ పవర్ వచ్చేస్తాడు, గేమ్ ప్లాన్స్ చూపిస్తాడు అనమాట రితు చౌదరికి, ఎలా ఆడాలి ఏంటని చెప్పి కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా చూపిస్తాడు అనమాట. సో ఆట అయితే అయిపోయింది. ధీమాన్ పవన్ ఆట అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ధీమాన్ యాక్చువల్లీ ఆట అంతా అయిపోయిన తర్వాత ఏమవుద్దంటే అండి, తెలిసిందేగా మనకి రామాయణం ఎక్కి ఏంటి ఊపిరాని వాళ్ళు అరుస్తారు చూసారా, అట్ట ఏడుస్తున్నారు. నిజంగా అసలు నాకైతే కనుక ఫస్ట్ టైం ఏడ్చిందని అనుకున్నానండి. నాకు ఎప్పుడు లగ్గు కలిసి రాదు, అసలు నాకు ఎప్పుడు లగ్గే లేదంటే మనకి ఇంకా ధీమాన్ పవన్ వచ్చేసి అదే అలా ఏం లేదు కదా, ఒరిజినల్గా చెప్పాలంటే నువ్వే గెలిచారా హార్ట్ఫుల్గా. ఎందుకంటే కనుకరా తను ఏంటో సపోర్ట్గా ఆడింది కదా, నువ్వు అసలు నిజంగా నువ్వే గెలిచావరా అని చెప్పి శ్రీజ దాన్ని మన సంజన గారు అంటే అది ధీమాన్ పవర్ అంటాడు. ఈ పవన్ కళ్యాణ్ వచ్చి ఏళ్ళు పెట్టి గెలుగుతూ ఉంటాడు అనమాట. ఏ టైం ఏం చేయాలో కూడా తెలియదు. అదే ఆల్రెడీ మన ప్రియాతో చేసినట్టు కూడా తినతో చేద్దాం అనుకుంటే ఆల్రెడీ చిరాకులో ఉంది, ఇచ్చి పడేసింది. ఎల్లరా నీకేం తెలియదు ఏ టైంలో ఏం చేయాలని చెప్పి అన్నట్టుగా చూస్తాను అనమాట. సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సంజన గారు కెప్టెన్ కాబట్టి ఇద్దరు ఎవరు గెలిచారని చెప్పి బిగ్ బాస్కి తెలియపరుస్తారు. సో కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ గేమ్లో నిజంగా సపోర్టివ్గా ఆడి ఫ్లోరా గారిని గెలిపించిందండి. రితు చౌదరిని ఎందుకు గెలిపించలేదంటే, రితు చౌదరి మన టాస్క్లో రాముని చాలా బ్లేమ్ చేసిందండి. బ్లేమ్ చేయడమే 90% దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రాముకు శ్రీజకి కొంచెం మంచి బాండింగ్ ఉంది. అది పెట్టుకొని మనసులో మన రితు చౌదరిని అయితే కనుక తొక్కేసిందండి. దట్టు ఏంటంటే అంతకుముందు ఆడిన కెప్టెన్సీ టాస్క్లో కూడా ప్రియా శ్రీజ మీద ఎగిరింది రితు చౌదరి కొన్ని సందర్భాల్లో. సో అవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకొని తొక్కేశారనమాట. సో అందుకని నిజ జీవితంలో అయినా యాక్చువల్లీ ఆన్ స్క్రీన్ అయినా ఒకరిని తొక్కేసే ముందు మన తర్వాత తొక్కుతారా లేదా అని చెప్పి ఆలోచించాలండి. ఖచ్చితంగా మనకు అవకాశం వచ్చింది, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు కూడా మనం తొక్కుతాం. మనం సపోర్టివ్గా ఉంటేనే మనం ఉంటాం. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్, న్యూటన్స్ ఫస్ట్లా సేమ్ అనమాట. మనం ఏది ఇస్తామో మనకైతే తిరిగి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది అందుకని నేను చెప్పేది ఏంటంటే సమన్యాయం ఉండాలన్నమాట అందరికీ. సో మన టాపిక్ డైవర్ట్ అవ్వకుండా టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడైతే కనుక. సో ఫైనల్గా విన్ అయింది ఎవరంటే కనుక వీళ్ళు ముగ్గురు సేమ్ అయింది. ఈ వీక్ అయితే కనుక సైనీ ఫ్లోరా గారు. సో క్లాప్స్ కొట్టాలి ఆవిడకైతే కనుక. ఆవిడైతే నిజంగా త్రో వేసేటప్పుడు నిజంగా అబ్వియస్లీ చేసిందనమాట. అసలు నేనైతే ఆవిడ చేయదనుకున్నా, రితు చౌదరి వేసేస్తాను అనుకున్నా. బట్ ఏంటంటే అంత గేమ్ అయితే రివర్స్ అయిపోయింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీక్ అయితే కనుక నామినేషన్స్లో ఉన్నవాళ్ళు రితు చౌదరి, ప్రియా వీళ్ళైతే కనుక ఎవిక్టెడ్ అయిపోతారని చెప్పి 90% కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే కామనర్స్లో నుంచి ఒకళ్ళు ఎంటర్ అవుతున్న పర్సన్ ఎవరేంటనేది ఆల్రెడీ ఇప్పుడు కొన్ని హల్చల్ అవుతున్నాయి. సో అది కూడా ఆల్రెడీ ఒక అప్డేట్ చేసాం మనం. వీడియో సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారో 5 మెంబర్స్, కామనర్స్ ఒక అతను ఎవరు వస్తున్నారని కూడా చెప్పాను. సో ఆ వీడియో కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కనుక ఇంకతో ముగిస్తున్నాను. సో మరికొన్ని కొత్త అప్డేట్స్తో రేపైతే కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి, బాయ్.